ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్నటి ఎపిసోడ్లో మనము యేసుక్రీస్తు రాకడ ఎలా ఉంటుంది, ఎత్తబడ్డప్పుడు ఎవరు ఎత్తబడతారు, ఎవరెవరు విడవబడతారు, దేవుని రాజ్యం ఎవరెవరు ప్రవేశిస్తారు, మరి అంత్యక్రీస్తు పరిపాలన, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ప్రాముఖ్యంగా ఒక అంశము మీద పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. అదైతే ఆ మధ్యాకాశములో మరి సంఘము ఏం చేస్తూ ఉంటుంది. సంఘము ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత మరి 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు ప్రారంభమవుతాయి. మధ్యాకాశంలో ఎత్తబడిన సంఘము ఏం చేస్తూ ఉంటుంది అని మనం ఆలోచించినట్టయితే, ఇప్పుడు సంఘము ఎత్తబడింది ఎక్కడికి? పరలోకానిక, మధ్యాకాశానిక? సంఘము మధ్యాకాశమునకు ఎత్తబడింది. అసలు ఆకాశములు ఎన్ని, ఏ ఆకాశంలో ఏముంటుంది అని మనం ఆలోచించినట్టయితే, ఆ సంఘాలు ఎత్తబడిన తర్వాత, సంఘము ఎత్తబడిన తర్వాత ఈ సంఘమంతా మధ్యాకాశానికి వెళుతుందని వాక్యం సెలవిస్తుంది. మధ్యాకాశంలో ఆకాశంలో మేఘముల మీద కొనిపోబడదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మధ్యాకాశంలోనే సంఘం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఆకాశములన్నీ మనం ఆలోచిద్దాం. ఒకసారి మనకి కంటికి కనపడేటువంటి నేత్రాలతో చూసేటువంటి ఆకాశంలో మొదటి ఆకాశము అంటే మన నేత్రాలకి మొదటి ఆకాశం మాత్రమే కనపడుతుంది. మొదటి ఆకాశం అంటే ఏంటి? భూమి మీద కాస్త పైకి దూరం వెళ్ళిన తర్వాత మనం చదువుకున్నాం, స్టాటో ఆవరణం, ట్రాపో ఆవరణము, ఐనో ఆవరణము. మరి పైకి వెళితే ఇంకా స్పేస్ వస్తుంది, అక్కడ ఆక్సిజన్ అనేది ఉండదు. కాబట్టి మనము ఇంకా మన స్పేస్లోకి వెళ్ళాలంటే మనం ఆక్సిజన్ పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. అయితే మరి మనం ఎత్తబడేటప్పుడు మనకి ఎలాంటి మాస్కులు, ఆక్సిజన్స్ ఏమీ అవసరం లేదు. మనందరం ఎలాగున్నామో అలాగా ఈ దేహము, అక్షయ దేహం ధరించుకొని మేఘముల మీద ఎత్తి కొనుపబడి మధ్యాకాశంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుకి అప్పగిస్తాడు. అయితే ఇప్పుడు మొదటి ఆకాశము ఏంటి అని మనం ఆలోచిస్తే, మొదటి ఆకాశములో ఏముంటాయి? మనము అప్పుడప్పుడు చలికాలంలో మంచు చూస్తూ ఉంటాం, మేఘాలు కనబడుతాయి, వర్షిస్తుంది, మంచు వస్తుంది, ఎండ వస్తుంది, చల్లటి గాలి తోలుతుంది. అంటే మొదటి ఆకాశంలో ఇవన్నీ కూడా భూ వాతావరణం, దేవుడు వాతావరణానికి ఇచ్చినటువంటి భూమికి ఇచ్చినటువంటి మొట్టమొదటిగా మనకి ఇచ్చినటువంటి దేవుడు కృప ఏంటంటే, భూమి మీద మాత్రమే మనిషి జీవించడానికి యోగ్యకరంగా సమస్తాన్ని అనుగ్రహించాడు. కాబట్టే ఈ భూమి మీద మనకి ఆక్సిజన్ ఉంది, గాలి పీల్చుకోలేము, చక్కగా మనము ఎటువంటి మాస్క్ లేకుండా జీవించేయవచ్చు. అంటే న్యాచురల్ ఎయిర్ దేవుడు అనుగ్రహించాడు. దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. దీనిని మొదటి ఆకాశము. మొదటి ఆకాశములో ఏముంటాయంటే మనం చూసుకున్నటువంటి ఇవన్నీ కూడా మనిషికి అవసరమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయములో 12వ వచనము, ఏలయనగా మనము పోరాడిన శరీరాలతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అధికార లోక ఆదులతోనూ ఆకాశమండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆకాశమండలమందున దురాత్మల సమూహాలు ఎక్కడున్నాయంటే ఆకాశ మండలంలో ఉన్నాయి. ఈ ఆకాశ మండలం అంటే ఏది? గమనించండి. మొదటి ఆకాశము, రెండవ ఆకాశము, మూడవ ఆకాశము. మొదటి ఆకాశంలో మంచు, తేమ, గాలి, మేఘాలు, వర్షము అన్నీ ఉన్నాయి. మరి రెండవ ఆకాశంలో సూర్యచంద్రుడు, నక్షత్రాలు, ఇంకా మనం చూస్తే దానికి ఇంకా కొలత అనేది లేదు. రెండవ ఆకాశం ఎంత దూరం ఉంది, ఎంత కాలం ఉందని మనం ఆలోచిస్తే రెండవ ఆకాశానికి కొలమితి లేదు. ఎంత దూరం ఉందో మనం లెక్కించలేం, ఎంత బారు ఉందో కూడా మనం లెక్కించలేం. అంటే స్పేస్ అనేది చాలా అనంతమైనది. ఇందులో ఉన్న గెలాక్సీస్, మరి అదేవిధంగా అనేకమైనటువంటి నెబ్యులాస్, చాలా నక్షత్రాలు, సముదాయాలు ఉన్నాయి, మిల్కీవేస్ పాలపుంతలు. చాలా దూరం వెళ్ళినప్పటికీ మనం ఇవన్నీ కూడా ఒకదాని నుండి ఒక సౌర కుటుంబంకి వెళ్ళాలన్నా కానీ, సౌర కుటుంబం, సోలార్ ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. వీటన్ని దాటి వెళ్ళాలంటే మనిషి తరము కాదు. మనం ఇప్పుడు చంద్రుడి మీదకి, అంగారం మీదకి వెళ్ళడానికి చాలా ప్రయాసపడుతున్నాం. చాలా లెంతీగా ఈ స్పేస్ అనేది ఉంటుంది, మనం లెక్కించలేం. కాబట్టి ఈ యొక్క స్పేస్ మొత్తం చూస్తే రెండవ ఆకాశం అంటారు. మూడవ ఆకాశంకి వచ్చేసరికి పరదేశు లేదా పరలోక రాజ్యము. పరదేశు ఎక్కడ ఉంది? పాత నిబంధన కాలంలో క్రీస్తు మరణించకముందు పరదేశు దానిని చెర ప్రాంతం అంటారు. అది భూమి కింద భాగంలో ఉంది. అయితే దేవుడు చెరను చెరగా పట్టుకుని పైకి ఆయన ఆరోహణమైనప్పుడు తీసుకుని వెళ్ళిపోయాడు కదా. కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రి దేవదూతల నుండి పరలోక రాజ్యములో, ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారు పరదేశుని తీసుకెళ్ళి పరలోకం కిందనే పెట్టుకున్నాడు. ఒక స్ఫటికం వంటి సముద్రం ఉంటుందంట పరలోకానికి పరదేశకు మధ్యలో. పరదేశంలో ఉన్నవాళ్ళు పరలోకం ఎక్కి పోలేదు, కానీ పరలోకము కింద మాత్రమే దేవుడు ఆయన దగ్గరలో పెట్టుకున్నాడు. కాబట్టి మూడవ ఆకాశంలో పరదేశు, పరలోకము అని అక్కడ ఉన్నాయి. కాబట్టి మొదటి ఆకాశంలో గాలి, తేమ, నీరు, మంచు, వర్షం, మేఘాలు అన్నీ ఉంటాయి. రెండవ ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు, గెలాక్సీలు, ఇంకా చాలా పాలపొంత ఎంత దూరం ఉన్నవన్నీ కూడా ఉన్నాయి. మూడవ ఆకాశంలో పరలోక రాజ్యము.
ఉన్నది. కాబట్టి ఇప్పుడు పౌలు గారు అంటాడు కదా, నేను మూడవ ఆకాశానికి ఎక్కిపోయాను, ఎక్కి చూశాను నేను అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మూడవ ఆకాశాన్ని చూశాడు, పరలోక రాజ్యాన్ని, ప్రదేశను ఆయన చూసినట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈ దురాత్మల సమూహములు కూడా ఈ ఆకాశంలో, మరి మొదటి ఆకాశంకు రెండవ ఆకాశం మధ్యలో ఈ ఆకాశంలో ప్రధానులు దూతలు అన్నీ కూడా ఇక్కడే ఉండి వాటికి మెయిన్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకొని అప్పుడప్పుడు పరలోక రాజ్యానికి, అప్పుడు భూలోక రాజ్యానికి వస్తారు. పరలోక రాజ్యానికి ఎక్కడ వెళ్తే దేవదూతలు దేవుని సన్నిధిని నిలబడే సమయం ఒకటి ఏబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అపవాదిని ఎక్కడ వచ్చిన భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వచ్చాను, ఆ దేవుని యొక్క దూతలు దేవుని ఎదుట తటస్థించేటువంటి దినం ఒకటి వచ్చింది. ఆ దినాన్ని ఇవన్నీ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాయంట. కాబట్టి ఇవి అటు ఇటు సంచారము చేయడానికి మధ్యలో ఉన్నట్టు ఒక ఆకాశం నించుకొని ఇక్కడే నివాసము చేస్తూ ఉన్నాయి. అయితే ఈ మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం, మధ్య ఆకాశానికి వెళ్ళారు. ఇప్పుడు మధ్య ఆకాశం అంటే రెండవ ఆకాశము. సంఘం ఏం చేసిందంటే మధ్య ఆకాశానికి ఎత్తబడింది. మేఘముల మీద షకీనా మేఘం అనేటువంటి గ్లోరియస్ మేఘం. ఆ మేఘము రెండవ రాకడలో, క్రీస్తు రాకడలో, ర్యాప్చర్లో ఈ సంఘాన్ని తీసుకొని వెళ్ళి మధ్యాకాశంలో పెట్టారు. మధ్యాకాశంలో ఆల్రెడీ ఎవరు వచ్చారు? పరలోకం నుండి దేవుడు, దేవదూతలు మధ్యాకాశానికి వచ్చారు. వస్తూనే పరదైస్లో ఉన్నటువంటి క్రీస్తునందున్న మృతులైన వారిని తీసుకొని వచ్చారు. మరి మొదట లేచింది వాళ్ళే. ఎక్కడ లేచారు? సమాధుల్లో ఉన్నవాడంటే దాని అర్థం ఏంటి? క్రీస్తునందు మృతులైన వారు. బోరశబ్దం వినగానే మొట్టమొదట ఆ పరదేశం అంతా ఖాళీ అయిపోయింది. యేసుక్రీస్తుని వెంట పెట్టుకొని, యేసుక్రీస్తు వారిని వెంట పెట్టుకొని మధ్యాకాశానికి వచ్చి అక్కడ వెయిట్ చేస్తే సంఘము వారు ఎత్తబడిన వెంటనే, మృతులైన వారు ఎత్తబడిన వెంటనే సజీవులమైన క్రీస్తునందు సజీవులు మనమందరం కూడా ఆ భూమి మీద నుండి ఒక్కసారిగా ఎత్తబడి మధ్యాకాశంకు క్రీస్తుని ఎదుర్కోవడానికి మేఘం మీద వెళ్ళాం. ఇప్పుడు మనం చెప్పుకునే అంశము సంఘము మధ్యాకాశంలో ఏం చేస్తూ ఉంటుంది, సంఘం యొక్క పని ఏంటి, ఇక్కడ ఏమేమి ఉంటాయి అని మనం ఆలోచిస్తే ఈ మధ్యాకాశంలో సంఘము మృతులైన వారు, క్రీస్తును సజీవైన వారు. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, 9వ వచనం, 10వ వచనం చూసినట్టయితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహముతో జరిగిన వాటి ఫలం ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలెను. మనమందరము ఎవరంట? క్రీస్తుని ఎరిగిన మనము, మృతులైన వారు, క్రీస్తునందు మృతులైన వారు, క్రీస్తునందు సజీవులైన మనమందరం కూడా యేసుక్రీస్తు ఎదుట, న్యాయసింహాసనం ఎదుట ప్రత్యక్షము కావాలని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మనందరం ఎందుకు వెళ్ళామంటే క్రీస్తు న్యాయసింహాసనపు తీర్పు ఎదుట మనందరం కూడా అక్కడ నిలబడుతూ ఉన్నాం. సంఘం ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా క్రీస్తు ఎదుట నిలబడుతుంది. వధువు సంఘము అక్కడ ఏం జరుగుతుందంటే 7 ఏండ్ల గొప్ప గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. వరుడు క్రీస్తు వారు, వధువు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘము. వీరిద్దరి మధ్య ఒడంబడిక నిబంధన జరుగుతుంది. ఇప్పుడు మధ్యాకాశంలో ఏం జరుగుతుందంటే సంఘం కింద నుండి వెళ్ళిన సంఘము, మరి పరదేశంలో వచ్చినటువంటి మృతులైనటువంటి క్రీస్తు సంఘము, ఈ రెండు కలిపి ఒకటే సంఘంగా క్రీస్తు దగ్గరికి వధువు సంఘంగా వెళ్ళినప్పుడు క్రీస్తు వరుడు వలె ఆయన దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చి మధ్యాకాశంలో ఇప్పుడు వీరిద్దరి మధ్య 7 సంవత్సరములు మహా గొర్రెపిల్ల వివాహ మహోత్సవము, అదే రీతిగా మహావిందు జరగబోతుంది. ఈ మధ్యాకాశంలో సంఘం ఏం చేస్తుందంటే సంతోషిస్తూ ఉంటుందంట క్రీస్తుతో. అంటే భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు బిడ్డలు అనేక మంది సంఘము శ్రమల పాలయ్యి చంపబడి, అనేక మంది చేత ద్వేషించబడి, అప్పగించబడి, ప్రేమ కరువైపోయి, క్రీస్తు యొక్క ప్రేమ చూపించినప్పటికీ అనేక మంది వ్యతిరేకంగా లేచి దేవుణ్ణి నామం పేరిట వీళ్ళందరినీ దూషించి హేళన చేసి వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టారు. అయితే భూమి మీద ఉన్నంతకాలము శ్రమల పాలయ్యి, భూమి మీద ఉన్నంతకాలము సంతోషం లేక బ్రతికిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యం అనగా మధ్యాకాశంలో క్రీస్తు ఉన్నప్పుడు ఈ సంఘమంతా కూడా క్రీస్తుతో కూడా సంతోషంగా ఉంటుందంట. ఎంతకాలము? 7 సంవత్సరాలు. 7 సంవత్సరములు సంఘమంతా క్రీస్తుతో కూడా సంతోషిస్తూ ఉంటుంది, క్రీస్తుతో కూడా జీవిస్తూ ఉంటుంది, క్రీస్తుతో కూడా బ్రతుకుతూ ఉంటుంది. కాబట్టి 7 ఏండ్లు విశ్వాసులైనటువంటి వారు ఈరోజు మీరు కష్టాలు పాలయ్యారేమో, నిందలు పాలయ్యారేమో, భూమి మీద సంతోషం లేక జీవించారేమో. ఒకానొక దినము రాబోతుంది,
ఆ దినము నీవు ప్రభుతో కూడా వెడలి సంతోషంగా అక్కడ జీవించబోతున్నావు. ఈ లోకంలో పట్టించుకునే వాళ్ళు, ఈ లోకంలో నాకు సంతోషంలో, ఈ లోకంలో నాకు ఆనందములు, ఈ లోకంలో నాకు అన్ని బాధలు ఎక్కువైనా బాధపడుతున్నాయి. ఒకనొక దినం ఉంది, నిరీక్షించు. ఆ దినమున ప్రభువుతో నువ్వు ఉండబోతున్నావు. ఆ రోజు ప్రభువును కలుసుకొని సంతోషిస్తూ ఉన్నావు. ఇంతకాలం సంతోషం లేనప్పుడు ఇప్పుడు నీకు సంతోషం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. తర్వాత విశ్రాంతి తీసుకుంటుంది సంఘం అంతా. అంటే భూమి మీద ప్రయాసపడి కష్టపడి భారం మోస్తూ అనేకమైన పనులు పెట్టుకుంటూ వివాహము, ఇళ్ళు, పెళ్ళిళ్ళు, చదువులు, అనేకమైనటువంటి కార్యక్రమాలతో బిజీ అయిపోయి మీ జీవితం అంతా వేస్ట్ చేసేసుకొని, మీ జీవితం అంతా ఇక్కడ కష్టాల్లో బతికేసి అనేకమైన పనులు పెట్టుకొని ఈనాడు కూడా మీరు రెస్ట్ తీసుకునే అవకాశం లేకుండా నాకెందుకు ఈ కర్మ, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ నష్టాలు అనుకుంటూ ఉన్నామేమో. రేపటిదైనా నీవు దేవునితో కూడా విశ్రాంతి తీసుకోండి. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు చెప్పాడు. విశ్రాంతి అంటే ఇప్పుడు ధనవంతుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడు చనిపోయి పాతాళంలో బాధపడుతుంటే లాజరు చనిపోయి ఆయన ఆ దేవదూతల రొమ్మును అనుకుంటూ కొనుక్కోబడిన అక్కడ అతడు నెమ్మది పొందుతున్నాడు, నెమ్మది రెస్ట్. ఇప్పుడు దేవుడు మనకేమిస్తాడంటే నెమ్మది ఇస్తున్నాడు. పాతాళంలో ఉన్నవాడికేమో కేకలు పెడుతూ, మంటల్లో కాలిపోతూ, భయంకరంగా ఏడుస్తూ, అరుస్తూ, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఈ స్థితిలో ఉంటే ఇక్కడ క్రీస్తుని అంగీకరించి ఎరిగి రక్షణ పొంది ఎత్తబడినటువంటి ఈ బిడ్డల పరిస్థితి ఎలా ఉందంటే విశ్రాంతిలో ఉన్నారు, రెస్ట్లో ఉన్నారండి. ప్రభు చెప్పాడు కదా, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. విశ్రాంతి అంటే ఇప్పుడు ప్రస్తుతం టెంపరీగా తీసుకునే విశ్రాంతి కాదు. విశ్రాంతి అంటే మరణించిన తర్వాత ఎల్లప్పుడూ క్రీస్తు కూడా సదాకాలం నెమ్మది కలిగి ఉండే విశ్రాంతి. ప్రభు చెప్పిన విశ్రాంతి. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? చాలామంది నాకు ఇది జరిగితే ప్రభుని నమ్ముకుంటాను, నాకు ఒక మేలు జరిగితే నేను ప్రభు దగ్గరికి వస్తాను, నాకు దేవుడు ఒక మేలు చేస్తే ఆయన నమ్ముతాను అంటారు. మేలు జరగకపోతే ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అసలు ప్రభువుని ఎందుకు నమ్మాలి, ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఇదిగో ఈ విశ్రాంతి కోసమే. పేద లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకుని కొనుక్కోబడ్డాడు, విశ్రాంతి తీసుకున్నాడు. నిత్యమైన విశ్రాంతి ఈరోజు దేవుడు నీకు ఇవ్వబోతుంది కూడా నిత్యమైన విశ్రాంతి. దేవునితో సదాకాలం విశ్రాంతిలో నీవు ఉంటావు. విశ్రాంతి. కష్టపడ్డావేమో, బాధపడ్డావేమో, దిగులు పడ్డావేమో, రెస్ట్ లేకుండా పనులు చేస్తూ వచ్చాం, రెస్ట్ లేకుండా ఈ లోక సంబంధమైనటువంటి పనులు బట్టి రెస్ట్ లేక కానీ, ఆ ఆత్మీయ సంబంధమైన పనులు బట్టి రెస్ట్ లేకుండా ఉంటాం కానీ, ఎలాగైతే ఉన్నావు కానీ అసలు విశ్రాంతి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నరకంలో కాలిపోకుండా, ధనవంతుల వల్లే కాలిపోకుండా, పేద లాజరు ఎలాగైతే అబ్రహాము రొమ్మును ఆనుకొని విశ్రాంతి పోతున్నాడు అలాంటి విశ్రాంతి యుగములో నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దానికి శాంపిల్గా ఈరోజు నీకు 7 సంవత్సరంలో మధ్యకాశంలో సంఘము విశ్రాంతి. మొట్టమొదటిగా సంఘం ఏం చేస్తుందంట? సంతోషిస్తుంది. రెండవదిగా ఏం చేస్తుందంటే విశ్రాంతి తీసుకుంటూ ఉంది. మూడవదిగా సంఘము క్రీస్తు వివాహ మహోత్సవంలో పాల్గొని క్రీస్తు విందును వాళ్ళు ఆరగిస్తూ ఉంటారు. క్రీస్తు విందులో పాలు పంపులు పొందుతూ ఉంటారు. సంఘము వివాహములో, క్రీస్తు గొర్రెపిల్ల వివాహములో విందులో పాల్గొంటారు. మూడవదిగా ఈ విందేంటి? చాలామంది మరి అక్కడ భోజనాలు జరుగుతాయా, మహా విందు జరుగుతుందా? వీరందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు వివాహ మహోత్సవంలో దేవుడు గొప్ప విందుని ఏర్పాటు చేయబోతున్నాడు. ఆ విందు ఎలా ఉంటుందో మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ దాన్ని గొర్రెపిల్ల వివాహ మహోత్సవము, గొర్రెపిల్ల వివాహ విందు అంటారు. వివాహ విందు అంటే మనం ప్రభుతో కూడా సంతోషంగా చేరి ఆనందిస్తూ ఆ రోజు అక్కడ సంఘమంతా కూడా ప్రభుతో చేరి నిబంధన చేసుకొని సంతోషిస్తూ ఉంటుంది. దాన్నే వివాహ మహోత్సవ విందు. మూడవదిగా ఆ వివాహ మహోత్సవ విందులో మనము పాలు పంపులు పొందుతున్నాము. విందు అనగా చాలామంది అనుకోవచ్చు అక్కడ మంచి గొప్ప భోజనాలు జరుగుతాయేమో, గొప్ప విందు జరుగుతుందేమో. మీరు అనుకున్నట్టుగా శరీరకు సంబంధించినటువంటి విందు మీకు దొరుకుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఆ దేవుడు ఆత్మీయ సంబంధమైనటువంటి జీవవృక్ష ఫలములన్నీ కూడా మనకు పరలోక రాజ్యంలో ఇవ్వబోతున్నాడు. అయితే అక్కడ గొప్ప గొర్రెపిల్ల వివాహ విందు జరగబోతుంది. అందులో మనందరం పాలు పంపుతున్నాం, దేవునితో నిబంధన చేసుకుంటున్నాం. వివాహము జరగబోతుంది. ఎవరికి? సంఘానికి, క్రీస్తు. కంటే వివాహం జరిగేటప్పుడు వారి చేత ప్రమాణాలు చేపిస్తారు. సదాకాలము నీతో నేను ఉంటాను, కష్టమైన నష్టమైన వ్యాధి అయినా బాధ అయినా ఎటువంటి ఇబ్బందులను నేను విడువుక, ప్రతి కష్టంలో నీకు తోడుగా ఉంటాను. నేను పెండ్లి కుమార్తె ఎలాగైతే నిబంధన చేసుకుంటారో అట్లాగే దేవుడు కూడా సంఘంతో నిబంధన చేస్తారు. కష్టమైన నష్టమైన వ్యాధి అయినా బాధ అయినా ఎప్పుడు నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదు, నీవెల్లప్పుడు సదాకాలం నాతో పరలోకంలో ఉంటావని దేవుడు నిబంధన చేసి ఆ ప్రజలందరినీ సంతోషపెట్టేటువంటి సమయము గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. నాలుగవదిగా విశ్వాసులకు దేవుడు న్యాయ సింహాసనం తీర్పు తీరుస్తాడు. కొరింథీ పత్రికలో ఇందాక చదువుకున్నాం కదా, 5వ అధ్యాయము 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనములో
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ఎదుట నిలబడినప్పుడు మనం చేసిన ప్రతి దానికి దేవుడు న్యాయంగా తీర్పు తీర్చబోతున్నాడు. దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ తీర్పులో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక జడ్జిమెంట్ చేస్తే ఆ నేరారోపణ అయితే ఖైదీని తీసుకెళ్ళి ఉరిశిక్ష చేస్తారు లేదా విడుదల చేస్తారు. ఇక్కడ మనకి ఉరిశిక్షలు లేదా అదే రీతిగా నరక శిక్షలు ఉండవు. కానీ విశ్వాసమైన మనము దేవుని నిలబడినప్పుడు నీవు క్రీస్తు కోసం జరిగించింది అది మంచిదైనా చెడ్డదైనా దేవుడు తీర్పులోని తీసుకొచ్చి దాని గురించి లెక్క నిన్ను అడుగుతాడు. న్యాయసింహాసనపు తీర్పు. ఈ న్యాయసింహాసనం తీర్పులో నీవు నేను ఖచ్చితంగా ప్రభు ఎదుట నిలబడి లెక్క చెప్పాల్సిందే. ప్రతి ఒక్కరూ నువ్వు చేసిందనమాట. అంటే క్రీస్తుని ఎరగనంత వరకు చేసిన శరీరంతో చేసిన ప్రతి పాపము అంతా కొట్టివేయబడింది. ఇంకా ఏ శిక్ష లేదు నిన్ను నరకానికి తీసుకెళ్ళి దేవునికి దూరం చేసింది. ఇప్పుడు నువ్వు రక్షణ పొందిన తర్వాత దేవుని కోసం ఏం చేసావు? సువార్త ప్రకటించావా? పరుగులెత్తావా? నీ పాదాలు ప్రయాసపడినాయా? నీ చేతులు ప్రయాసపడి నీ నోరు దేవుని కోసం ఉపయోగించావా? నీ డబ్బు దేవుని కోసం ఉపయోగించావా? నీ స్వరం ఉపయోగించావా? నీకున్న ఆస్తిపాసు దేవుని కోసం ఉపయోగించావా లేదా అనే విషయాల్లో దేవుడు ప్రతి దాని గురించి న్యాయ సింహాసనం తీర్పులోకి తీసుకొచ్చి నువ్వు చేసిన మంచిదైనా చెడ్డదైనా దేవుని ఎదుట ఖచ్చితంగా నిలబడి నీవు దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను అడగబోతున్నాడు. నీకు ఇచ్చిన డబ్బు విషయంలో, నీకు ఇచ్చిన సేవ విషయంలో, నీకు ఇచ్చిన బాధ్యత విషయంలో, నీకు ఇచ్చిన ధనం విషయంలో, నీకు ఇచ్చినటువంటి పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, ఇంటి విషయంలో అన్నిటిలో దేవుడు నిన్ను లెక్క అడగబోతున్నాడు. సిద్ధపడు, ధైర్యంగా ఉండు. నన్ను ఎవరు అడుగుతారు, ఎవరు చూస్తారో అనుకుంటున్నావు, దేవుడు చూస్తున్నాడు, ప్రతిదానికి రాస్తూ ఉన్నాడు. నువ్వు జరిగించిన దేహంతో మంచిదని చెడ్డదని తీర్పులోకి నువ్వు మంచిది చేసినగా నాకు మేలు చేయట్లేదు, నేను ఎంత మంచిగా నాకు కీడు చేస్తాను అనుకుంటున్నావేమో. నువ్వు మనుషుల కోసం మేలు చేయటం కాదు, కానీ నువ్వు దేవుడు చూస్తున్నాడు మేలు చేయి. నీకు ఈరోజు ప్రతిఫలం రాకపోయినా రేపటిది నాన్న దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు చేసిన ప్రతి మంచి కార్యాన్ని బట్టి, నువ్వు చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి దేవుడు తీర్పులో నీకు న్యాయము తీరుస్తాడు. యోసేపు మంచి చేసినప్పటికీ అనలు మర్చిపోయారు. యోసేపు మంచి చేసినప్పటికీ ఆ పానదాయకుడు మర్చిపోయాడు. యోసేపు మంచి చేసిన పొతిఫర మర్చిపోయాడు. కానీ ఆ మంచిని ఎంత చేసినా ఉపయోగం లేదని మంచిని విడిచిపెట్టలేదు యోసేపు. ఒకనొక సమయం వచ్చిన సమయంలో రాజు దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు, అవన్నీ గణంలో తీసుకొచ్చాడు. కాబట్టి నువ్వు ఎవరో ఏమనుకున్నా నీ మంచిని మాత్రం నువ్వు చేయి. ఖచ్చితంగా దేవుడు నేను ఒకనొక దినాన్న ఆశీర్వదించి నీ మంచికి తగినట్టుగా ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుని తీర్పులో నీకు న్యాయంగా నువ్వు ఎంత ప్రయాసపడితే దేవుని కోసం అంతగా నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభా, శిష్యులు అడుగుతారు, ప్రభా నీ కోసం అన్నీ విడిచిపెట్టి వచ్చాం కదా, మాకు ఏంటి లాభం ఏంటంటే నా నిమిత్తము తల్లిదండ్రులైనను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, భూములనైనను, ఏదైనా విడిచిపెట్టి, ఇళ్ళనైనా మనుషులను విడిచిపెట్టి వస్తే పరలోకంలో 100 పొందుకుంటారన్నాడు. ఇలాంటి వారందరికీ ప్రతిఫలం ఇచ్చేది ఇక్కడే కదా దేవుడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు చేసిన ప్రతి దానికి లెక్క చొప్పున నీకు ప్రతిఫలం ఇచ్చి, తలాంతులు ఇచ్చి, రేపటి దినాన్న 1000 ఏళ్ల పరిపాలనలో నీవు ఏలేటట్లుగా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే సిద్ధపడి చేస్తాడు. నీకు అధికారాలు ఇస్తాడు. ఇక్కడ ముందే నిన్ను అపాయింట్మెంట్ చేస్తున్నాడు. అపాయింట్ చేసిన తర్వాత భూమి మీద 1000 ఏళ్ళు వచ్చి పరిపాలనలో నీవు ఏలబోతున్నావు. కాబట్టి ఎవరు ఎన్ననుకున్నా, ఎవరు ఏది చేసినా నువ్వు మంచి పని చేయి, నువ్వు దేవుని కోసం నిలబడు, మంచి కార్యాలు చేయి. దేవుడు నిన్ను అధికారంతో రేపు నింపినప్పుడు నువ్వు 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు అధికారిగా నువ్వు ఉండబోతున్నావు. కాబట్టి ఎవరి కోసం నువ్వు మంచి పనులు చేయి, దేవుని కోసం చేయి, నీ కోసం చేయి. ఖచ్చితంగా దేవుడు నిన్ను రక్షణ పొందిన దినము నుండి దేవుని కోసం పరుగులెత్తి ప్రయాసపడి సువార్త ప్రకటించి డబ్బు ఖర్చు పెట్టి ఎంతమంది రక్షణలోకి నడిపించావు, ఇవన్నీ దేవుడు లెక్కలోకి తీసుకురాబోతున్నాడు. దేవుడు నీకు అక్కడ కిరీటాలు ఇస్తాడు. ఏమేమి కిరీటాలు ఇస్తాడు? అక్షయ కిరీటం, అతిశయ కిరీటం, జీవ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం. ఇలాంటి కిరీటాలన్నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక్క కిరీటం కాదు, నువ్వు ఎంతమందిని రక్షిస్తే అన్ని కిరీటాలు, అన్ని వజ్రాలు పొతకబడిన కిరీటాలు దేవుడు నీ తల మీద పెడతాను. సింహాసనం కూర్చొని ఇస్తాడు నిన్ను. నీవు దేవుని కోసం చేసిన ఏ పని వ్యర్థంగా పోదు. నేను ఎంత ప్రయాసపడినా నాకు జవాబు లేదా, నేను ఎంత ప్రయాసపడినా నాకు మేలు జరగట్లేదు అనుకుంటున్నాము, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఖచ్చితంగా నేను విడిచిపెట్టడు, నేను మర్చిపోడు. దేవుడు నీ కోసము నీవు చేసినవన్నీ కూడా నీ కోసం తిరిగి మరలా చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు ఈ కిరీటాలన్నీ నీకు దయచేయబోతున్నాడు. రక్షణ పొందిన వారందరినీ ఒక్కొక్క కిరీటంలో ఒక్కొక్క డైమండ్ లాగా నీకు పెట్టబోతున్నాడు. చాలామంది రోజుల్లో
టీవీలో అవార్డ్స్ వస్తూ ఉంటాయి, మూవీస్లో చేసిన వాళ్ళకి ఇచ్చిన అవార్డులు తీసుకున్న వాళ్ళు ఎంతో ఆస్కార్ అవార్డులని వాళ్ళు ఎంతో దాన్ని ముద్దాడుతూ సంతోషపడుతూ ఉంటారు. అది దానివల్ల ఉపయోగం లేదు గొప్ప, కానీ రేపటి దినాన మధ్యకాశంలో ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద అందరి ముందు, కోట్ల మంది ముందు దేవుడు నీకు కిరీటం ఇవ్వబోతున్నాడు. ఒక కిరీటాన్ని నువ్వు తీసుకొని సంతోషంగా కిరీటం ధరించుకొని అధికారాలు చేపట్టుకొని 1000 ఏళ్ల పరిపాలనలో నీవు అధికారము చేయబోతున్నావు. భయపడకు, ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను రాజులైన యాజక సమూహంగా చేయబోతు, ఒక రాజుగా చేయబోతున్నాడు. నీవు మరుగైన మన్నాను తినబోతున్నావు, జీవవృక్షాలను తినబోతున్నావు. నువ్వు ప్రయాసపడిన ప్రతి దానికి దేవుడు నీకు ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు. ఓకే, ఇంకా మనము ఈ మధ్యాకాశంలో ఏమేమి చేయబోతున్నామంటే, రక్షణ పొందిన దినం నుండి మరణించినంత వరకు, లేదా రక్షణ పొందిన దినం నుండి క్రీస్తు రాకడ వచ్చేంత వరకు సజీవమైనట్టయితే మనం చేసిన ప్రతి దాన్ని బట్టి దేవుని ఎదుట ఆ ప్రతిఫలము పొందబోతూ ఉన్నాం. రెండవది, క్రీస్తు నిమిత్తము నువ్వు ఎన్ని ఆత్మను రక్షించావో, ఎంతమందికి సువార్త ప్రకటించావో, ఎంత ఖర్చు పెట్టావో అటన్నిటి బట్టి దేవుడు నేను లెక్కడిగి నీకు బహుమానాలు ఇవ్వబోతున్నాడు. నీకు దేవుడు మహిమ కిరీటాలు ఇచ్చి ఎంతమందిని రక్షించో దాన్ని బట్టి నీకు పదవులు ఇవ్వబోతున్నావు. ఈ పదవులను బట్టి 1000 ఏళ్ల పరిపాలన నీవు రాజ్యపాలన చేయబోతూ ఉన్నావు. దేవుని కోసం నువ్వు చేసిన ప్రతి పనికి దేవుడు బహుగా 5 తలాంతులు ఇస్తే 5 తలాంతులు తీసుకుంటే బహుగా, 2 తలాంతులు ఇస్తే 2 తలాంతుల మీద నిన్ను 1 తలాంతు ఇస్తే నువ్వు ఒకటి చేసినా కానీ దేవుడు నిన్ను బహుగా దీవించి బడా నమ్మకమైన మంచి దాసుడు అని నీ కొరకు ఆయన నిలబడి రేపు బహుమానాలు ఇవ్వబోతున్నాడు. నువ్వు దేవుని కోసం చేసిన చిన్న పని అయినా వ్యర్థంగా పోదు, దేవుని కోసం నిలబడి చేసింది ఏది కూడా వ్యర్థంగా పోదు. కాబట్టి దేవుడు నిన్ను ఆ యొక్క మధ్యాకాశం బహుగా ఆశీర్వదించి ప్రతిఫలాలు ఇచ్చి నింపబోతున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు మధ్యాకాశము ఆ సంఘంలో నువ్వు ఎత్తబడినట్టయితే నీకు సంతోషము, సమాధానము అన్నీ ఇచ్చి దేవుడు ఆ దేవుని బిడ్డలతో, ప్రజలతో సంతోషంగా జీవించులాగన, విశ్రాంతిలో ఉండులాగన, అదే రీతిగా నువ్వు తీర్పులోకి వచ్చేలాగన, తీర్పులో అనగా నీవు చేసిన ప్రతి క్రియకు దేవుడు ప్రతిఫలం ఇచ్చి కిరీటాలు ఇచ్చి బహుమానాలు ఇచ్చి 1000 ఏళ్ల పరిపాలనను వాడుకుంటాడు దేవుడు. కాబట్టి ఈ మధ్యకాశంలో 7 సంవత్సరాలు ఏం జరుగుతుందంటే, ఈ విధంగా దేవుడు ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరికి దేవుడు ఆ ప్రతిఫలమును, బహుమానాలు ఇచ్చి నువ్వు చేసిన ప్రతి పనిని గణపరుస్తూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, మధ్యకాశంలో క్రీస్తుతో సంతోషంగా ఉంటావో, లేదా దేవుని విడిచిపెట్టి విడవబడి శ్రమల్లో పాలు పొంది 7 సంవత్సరాల శ్రమలు భయంకరంగా భూమి మీద జరుగుతూ ఉంటాయి, అందులో ఉంటావో, నీ యొక్క జీవితం నీ చేతిలోనే ఉంది. దేవుడు పండు తినొద్దని చెప్పాడు అవ్వాదానికి. పండు తినొద్దని చెప్పినప్పుడు వారికి స్వతంత్రం ఇచ్చాడు. తింటావో తినవో నీ ఇష్టం, నీకు ఏది కావాలో అదే తీర్మానం చేసుకున్నాడు దేవుడు. కాబట్టి మనిషి పాపంని ఎంచుకున్నాడు. ఈరోజు దేవుడు కూడా ఎత్తబడాలో విడవబడాలో అది నీ చేతిలో ఉంది. ఎత్తబడాలంటే సంఘం అంతా సంతోషంగా మధ్యకాశంలో లేదు, విడవబడితే కనుక భూమి మీద భయంకరమైన శ్రమలు ఉంటాయి. ఈ శ్రమల్లో నీవు పాలు పంపులు పొందాలి. కాబట్టి శ్రమలను తప్పించుకోవాలంటే సంఘంలో నువ్వు ఎత్తబడినట్లుగా నువ్వు ప్రయాసపడు, ప్రార్థన చేయి, మధ్యాకాశానికి వచ్చినట్లుగా నీవు సిద్ధపడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి ఆయన మహిమలో నిన్ను ఎత్తబడే కృప నీకు అనుగ్రహించి నిన్ను ఎత్తబడేలాగా ఆయన తీర్చిదిద్దునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శబ్దముతో వేవేల దూతలతో, పూర శబ్దముతో వేవేల దూతలతో, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో
దినము ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా ఉంది నీవు యేసుని చేరుమా పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో నోవాహు దినములు ఎలాగుండెను యేసయ్య రాకడ అలాగే ఉండును నోవాహు దినములు ఎలాగుండెను యేసయ్య రాకడ అలాగే ఉండును పాపము బహు విస్తరించి సువార్తనే విడిచి తినుచు త్రాగుచు పెండికిచ్చుచు దేవునినే మరచి జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో ఏడేండ్లలో ఆశ్రమలలో చిక్కబడెదవు నీవు విడువబడినచో ఎంత ఏడ్చిన తప్పించుకోలేవు సమయము నీకుండగానే మార్చుకో జీవితం సమయము నీకుండగానే మార్చుకో జీవితం బుద్ధిగల కల్యకవై సిద్ధపడుము నీవు బుద్ధిగల కన్యకవై సిద్ధపడుము నీవు పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో